హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చిక్కుడుకాయ కూర కొంచెం టేస్టీగా డిఫరెంట్గా తినాలనిపించేలాగా ఎలాగా వండుకోవాలో చూద్దాము. సో దీనికి మనం తీసుకునేది సేమ్ కామన్గా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటో అండ్ చిక్కుడుకాయలు మనం వలుచుకొని బాయిల్ చేసుకోవాలి. ఆనియన్ అయితే ఒక్కటి తీసుకున్నాను, ఎందుకంటే చిక్కుడుకాయ కూరలో మళ్ళీ ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే మనకి తీయగా అవుతుంది. సో కొంచెం పులుపు టేస్ట్ రావడానికి టమాటో ఒక 2-3 టమాటాస్ తీసుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయల్ని ఇలాగా మనం బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ లాగా చేసుకోవాలి. హాఫ్ బాయిల్ లాగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చిక్కుడుకాయలు అయితే ఒక 1/4 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. సో నేను చిక్కుడుకాయ కూరలో అయితే ఇక్కడ నేను తాలింపు వేసుకోను, ఎందుకంటే తాలింపు వేసుకుంటే చిక్కుడుకాయ కూరలో టేస్ట్ మారిపోతుంది. తాలింపు లేకుండా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. చూద్దాము ఇప్పుడు తాలింపు లేకుండా ఎలాగా వండుతాము అనేది. సో ఆయిల్లో ఆనియన్స్ మిర్చి వేసేసుకోవాలి డైరెక్ట్ గా. దీంట్లో తాలింపు అవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుంటే మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. తాలింపు లేకుండా చాలా డిఫరెంట్ వస్తుంది. సో ఆనియన్స్ మిర్చి వేసుకొని చిప్పేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఇలాగ వేగిన తర్వాత మనం టమాటా వేసుకున్నాము. సో టమాటా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు మనం ఆయిల్లో వేసుకుంటే అది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయి స్మెల్ ఉండదు. కొంచెం ఇలా ఉన్నప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే దింపిన తర్వాత కూడా మనకి కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పౌడర్ రెడీ చేసుకుంటున్నాము. ఎండు కొబ్బరి నేను ఆల్రెడీ కొంచెం మిక్సీ వేసుకున్నాను. దీంట్లోకి మనం కూరలోకి ఎంత అయితే కారం వేసుకుంటామో అంత కారం వేసుకోవాలి. సో నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం జీలకర్ర మనం ఇందులో కొంచెం ఎక్కువే వేసుకుంటాము, ఎందుకంటే ఇందులో జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగుంటుంది కర్రీలో. సో ఇప్పుడు కొబ్బరి, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దీంట్లోకి మనం కర్రీలోకి ఎంతైతే సాల్ట్ వేసుకుందాం అనుకుంటున్నాము అంత సాల్ట్, కుదిరితే కొంచెం తక్కువ వేసుకోండి. సో క్రిస్టల్ సాల్ట్ నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను, ఎక్కువ సాల్టీనెస్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనం మిక్సీ పెట్టుకుని కూరలోకి పౌడర్ మనం రెడీ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాక ఇలా పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని మనం దించడానికి ఒక 5 నిమిషాల ముందు వేసుకొని తిప్పుకోవాలి. సో నేనైతే ఇప్పుడు కూరలో సాల్ట్ వేసుకోలేదు, ఓన్లీ దీంట్లోనే సాల్ట్ వేసుకున్నాను. ఇది వేసి తిప్పిన తర్వాత మనం అప్పుడు సాల్టీనెస్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, టమాటాలు మెత్తగా ఉడిచిపోయినాయి. సో ఇప్పుడు నేను ఇప్పుడు కారం వేసుకోలేదు, ఉప్పు వేసుకోలేదు, ఓన్లీ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు కొంచెం లైట్ గా సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాము. సో ఈ చిక్కుడుకాయ ముక్కలు దగ్గర నేను దీంట్లో తీసుకుంటున్నాను. చిక్కుడుకాయలు ఉడకపెట్టేటప్పుడు మనం అవి ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ మనం పడేసుకోవద్దు. సో అందుకని ఉడకడానికి సరిపడా వాటర్ తీసుకోండి. సో ఇలాగ కొంచెం దగ్గరకు వస్తుంది అనగా మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ పౌడర్ని మనం కర్రీలో వేసేసుకోవాలి మొత్తం. ఇలా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని ఉంచాలి, సిమ్లో పెట్టుకోవాలి. సో ఇది మొత్తం మనకి కొంచెం వాటరీ ఉన్నది మొత్తం
ఎగిరిపోయేంత మటుకి మనము తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి పౌడర్ వేయగానే చాలా బాగా స్మెల్ వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి అయిపోయింది మొత్తం. ఇందులోకి మనం కొత్తిమీర కూడా వేసుకోవసరం లేదు. కొత్తిమీర వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మళ్ళీ. సో మీకు ఈ పౌడరే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది.